ప్రత్యూష హత్య కేసు, ఆత్మహత్య హత్య పెద్ద వివాదం రేగి సరిగ్గా 24 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు నిందితుడికి 2 సంవత్సరాల శిక్షను ఖరారు చేస్తూ ఆయన చేసుకున్న అప్పీలును తిరస్కరిస్తూ వెంటనే 4 వారాల్లోగా లొంగిపోవాలని చెప్పింది సిద్ధార్థ రెడ్డి అని ఆయన. నా ఉద్దేశం ఈ కేసు ఇన్ని రోజులు నడవడం చూస్తే మనం ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అనే సామెత గుర్తొస్తుంది. న్యాయం సకాలంలో అందకపోతే అందనట్టే లెక్క కదా. కనుక నిజంగా సకాలంలో న్యాయం అందలేదు అంటున్నారు. ఎప్పుడో 2002 కేసు అంటే 2022కు 20 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు, 26 మొదట్లో ఉన్నాం కనుక ఆల్మోస్ట్ ఆల్ 23-24 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ 2 ఏళ్ళ శిక్ష ఖరారు చేస్తూ హత్య కాదది, కేవలం ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. అంటే ఆత్మహత్య పురిగొల్పి చేసిన 306 సెక్షన్ గతంలో పాత మన సిఆర్పిసి ప్రకారం అయితే, అప్పుడు సిఆర్పిసి అమల్లో ఉంది కనుక 306 ప్రకారం అబేట్మెంట్ అంటే చనిపోవడానికి ప్రోత్సహించుండు అనే దాని మీద సిద్ధార్థ రెడ్డిని విచారించి సిద్ధార్థ రెడ్డిని దోషినిగా నిర్ధారిస్తూ సిద్ధార్థ రెడ్డి కూడా తాగి చనిపోదాం అనుకున్న వాకరం తాగి చనిపోదాం అనుకున్నారు. ఇద్దరు తాగారు కనుక తన ఆత్మహత్య 309 కింద ఆత్మహత్య నేరం కింద ఈ రెండింటి మీద ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్ష వేశారు. నిజంగా అబేట్మెంట్ అంటే మన ఆత్మహత్య దానికి పోతే 7 ఏళ్ల దాకా వేయచ్చు. కానీ కింది కోర్టు 2 ఏళ్ళు ఖరారు చేసింది. 2 ఏళ్ళు అట్లా 2 ఏళ్ళు 5,000 జరిమానా వేసింది. దాని మీద అప్పుడే అనుభవిస్తే అయిపోయింది. 2 ఏళ్ళు కాకుండా 5,000 జరిమానా. దీని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత 2002లో ఈ కేసు మొదలైంది. 2002 అంటే 2004లో తీర్పు వచ్చింది కింది కోర్టులో. 2004లో మళ్ళీ సిద్ధార్థ రెడ్డి అప్పీల్కి వెళ్ళారు. ఆమె చనిపోయింది, ప్రత్యూష చనిపోయింది. పోస్ట్ మార్టం నివేదిక మునుస్వామి అని ఒక డాక్టరు ఆమె పిలవకుండానే వచ్చి ఆయన డ్యూటీలో లేడు అన్నాడు. వేరే డ్యూటీ డాక్టర్ వేరే ఉన్నాడు, కానీ ఆయన వచ్చి మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారు చేసి ఇది గొంతు నిలిమినట్టుంది కనుక అత్యాచారం ఈ రెండింటి మీద కేసు పెట్టి అని చెప్పి ఆ అత్యాచారంగా ఆయన గుర్తించారు. ఒరిజినల్గా తర్వాత ఆ రిపోర్ట్ మీద నిపుణుల కమిటీ వేయడం రాష్ట్ర ప్రభుత్వం 3 నిపుణులతో వేస్తే వాళ్ళు ఈ 2 అబద్ధము, హత్య జరగలేదు, అట్లాగే మనకు అత్యాచారం జరగలేదు తేల్చారు. దీనికి ఇంకొంతకాలం పట్టింది, 7 ఏళ్ళు పట్టింది. తర్వాత 2004లో తీర్పు వచ్చింది. దాన్ని అప్పీల్కి పోతే 2012 దాకా హైకోర్టులో నలిగింది. చాలా రోజులు. అది ప్రత్యూష హత్య కేసు అంటే ఆమె తల్లి సరోజనమ్మ గారు అయితే చాలా అందరి పార్టీల చుట్టూ తిరిగేవారు. నేను కూడా మాట్లాడిన ఆమెతో. ఆమె కూడా ఎక్కడెక్కడ ఏ రాజకీయ పార్టీ ఉంటే రాజకీయ పార్టీ, ఎవరు సంఘ సేవకులు ఉంటే వాళ్ళని పడి తిరిగి ఈ హత్య కేసును ఛేదించాలి, న్యాయం చేయండి అని వేడుకున్నది కూడా. మొదట్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న మాట నిజం. ఎందుకంటే ఇద్దరు ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఆమె సినిమాలకు వెళ్ళిపోయింది ప్రత్యూష, ఈయననేమో మరి వేరే వృత్తిలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఆమె తల్లి మొదట నిరాకరించిన తర్వాత అంగీకరించింది అంటున్నారు. ఏదైనా సరే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. తీరా అది ఫెయిల్ అయింది. ఆత్మహత్య యత్నం చేసిండ్రు. ఆమె చనిపోయింది, ఈయన బతికిపోయాడు. చూడండి, ఇద్దరు కొంచెం ఎక్కువ మోతాదు తక్కువ తాగిండు. మొత్తం మీద ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించడం, తాను ఆత్మహత్యకు ప్రయత్నించడం అనే దాని మీదనే కేసు నడిచింది. 2012లో మళ్ళీ ఇదే సిద్ధార్థ రెడ్డి మళ్ళీ అప్పీల్ పోయిండు సుప్రీంకోర్టుకు. అంటే హైకోర్టు ధృవీకరించిన తర్వాత ఆ 2 ఏళ్ల శిక్షను ధృవీకరిస్తూ కింది కోర్టు ఇచ్చిందని మరొక 50,000 జరిమానాను 5 ఏళ్లకు పెంచింది. 5 ఏళ్ల జరిమానా పెంచింది. అంటే 50,000 రూపాయల జరిమానాను పెంచింది. ఆ తర్వాత ఏమైంది, సరిగ్గా మళ్ళీ 2012లో హైకోర్టుని సుప్రీంకోర్టుకి వెళితే 24 చివరిలో మొత్తం వాదనలు పూర్తి అయిపోయి మునుస్వామి ఎవరైతే డాక్టర్ను అభిశంసించింది ఇది కరెక్ట్ కాదు, ఆయన అప్పటికే వేరే యాక్సిడెంట్ కేసులో చనిపోయారు. ఆయన మరి యాక్సిడెంటా మర్డరా అనేది అది కూడా పెద్ద వివాదంగా అయింది. కొద్ది రోజులు అయితే ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు కదా, సిద్ధార్థ రెడ్డి చనిపించాడని, అదొక పెద్ద వివాదం నడిచింది. మొత్తం మీద ఇది అంతా వివాదాలమయంగా మారి సరిగ్గా 23 సంవత్సరాలు దాటి 24 సంవత్సరాలు అడిగిపెట్టాక ఇప్పుడు న్యాయం జరిగింది. ఇప్పటికి కూడా మరి ఆ సిద్ధార్థ రెడ్డి ఇక్కడ దేశంలో ఉన్నాడా విదేశాల్లో ఉన్నాడో తెలియదు, లొంగిపోవాలి 4 వారాల లోపు లొంగిపోవాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. ఇప్పటికి శిక్ష అనుభవించి, అంటే బెయిల్ రాకముందు కొద్ది రోజులు జైల్లో ఉన్నాడు కదా, అది మినహాయించి మిగతా శిక్ష అనుభవించాలి, జరిమానా 50,000 కట్టారని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ మొత్తం ప్రహసనం చూస్తే అనిపిస్తుందంటే ఒక హత్యనా ఆత్మహత్యనా అనే కేసు ఛేదించడానికి
ఎన్నేళ్ళు పట్టింది. దానికి వరుసగా కోర్టులు కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి అన్నట్టు ఇన్నిసార్లు ఈ కోర్టులు తీర్పులు చెప్పడం వల్ల ఏమైంది, చివరికంటే 23 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది అంటున్నాను. అప్పటికి కూడా న్యాయం జరగలేదు. శిక్ష పెంచాలి, అది హత్య, ఆత్మహత్య అనే దుమారం నడిచింది కదా, కనీసం శిక్షణ పెంచండి, 2 ఏళ్ళ శిక్ష సరిపోదు అని చెప్పి మరి తల్లి కోరుకున్న కోరిక, ఆమె పిటిషన్ వేసిన సుప్రీంకోర్టులో. సిద్ధార్థ రెడ్డి ఎవరైతే నిందితుడునో ఆయన కూడా చేసిండ్రు. చివరికి కోర్టు నిర్దేశిస్తూ శుభం కార్డు పడ్డది. శుభం కార్డు పడ్డది కానీ ఎప్పుడు శుభం కార్డు పడ్డట్టు లెక్క, ఆయన లొంగిపోయి ఏదైతే మనకు శిక్ష అనుభవించి పూర్తి చేసిన తర్వాతనే శుభం కార్డు పడ్డట్టు లెక్క. ఇంతకంటే మించిన తీర్పు అయితే ఏముంటుంది, ఎందుకంటే మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు ఆశ్రయించే పరిస్థితి లేదు. కానీ ఇటువంటి కేసుల్లో కూడా ఒక 20-23 ఏళ్ళు న్యాయం పట్ల పడితే న్యాయ వ్యవస్థ పట్ల ఎవరికైనా గౌరవం ఉంటుందా, భయం ఉంటుంది, ప్రేమ ఉంటుందా? భయం ఉంటుంది. న్యాయ వ్యవస్థ పట్ల భయం ఉంది, ప్రేమ లేదు, గౌరవం అంతకంటే లేకుండా పోయింది. నేను న్యాయవాదిగా చెప్తున్నాను, చాలామందికి భయం ఉంటుంది న్యాయ వ్యవస్థలో ఏం మాట్లాడితే ఏందని. నేను ఎప్పుడు కూడా తీర్పును మనం తప్పు పట్టవచ్చు, తీర్పు చెప్పిన జడ్జిని ఎప్పుడు తప్పు పట్టద్దు, అదే అంటున్నాను. ఎందుకంటే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా 20-25 ఏళ్ళు కేసు నడిస్తే మరి ఎట్లా న్యాయం జరిగినట్లు లెక్క? న్యాయ వ్యవస్థ ఎంత నత్తనడక నడుస్తున్నట్లు లెక్క? ఇది తేల్చడానికి ఇన్నేళ్ళు పడుతుందా? అంటే సుప్రీంకోర్టు, హైకోర్టులో 10 ఏళ్ళు, సుప్రీంకోర్టులో 12 ఏళ్ళు, మరి ఇంకేముంటుంది కదా మన న్యాయం అందినట్టు ఎట్లా? కనుక ఒకవేళ నిందితుడు కూడా చనిపోయింటే ఏం చేయలేకపోయేవాళ్ళు కదా. ఇప్పుడు మునుస్వామి డాక్టర్ చనిపోయాడు, తప్పుదారి పట్టించిండు సమాజాన్ని, కేసుని మొత్తం తప్పుదారి పట్టించిండు, న్యాయ వ్యవస్థ కాదు అసలు పోలీసులకే సవాలు విసిరిండు అనే మాట వచ్చింది. ఆయన చనిపోయిండు కనుక బతికిపోయిండు. ఇప్పుడు నిందితుడు కూడా చనిపోతే ఏం చేసేవాళ్ళు వీళ్ళు? అందుకని సమస్య ఏంటంటే న్యాయం ఎంత తొందరగా అంటే అంత మంచిది. సత్వర న్యాయం, ముంగిటి న్యాయం జరగకుండా ఏ కేసులో అయినా, క్రిమినల్ కేసులు 25 ఏళ్ళు నడుస్తుంటే, సివిల్ కేసు అంటే కొంచెం అది కూడా అర్థం చేసుకోవాల్సింది. సివిల్ కేసు అయితే 2 సంవత్సరాల లోపు, క్రిమినల్ కేసులు అయితే 1 ఇయర్ లోపు పరిష్కరిస్తే మంచిది అంటున్నాను. లేకపోతే న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం కానీ, భక్తి కానీ ఇవి ఉండకుండా పోతాయి. భయం మాత్రం ఉంటుంది. దీనివల్ల నష్టమే జరుగుతుంది సమాజానికి. నేరస్తులు మరింత పెట్టిపోతారు. ఇవాళ హత్య చేస్తే ఓ 20 ఏళ్ళకి కానీ శిక్ష పడుతుందో లేదో తెలుసుకుంటాం కదా, ఇప్పుడు చేసేదే ఉందని చెప్పి హత్యలకు పురిగొల్పినట్టే అవుతుంది అంటున్నాడు. అందుకని న్యాయం సకాలంలో అందకపోతే అందనట్టే లెక్క అనే న్యాయ సూత్రాన్ని అనుసరించి కోర్టులు ఇప్పటికైనా సరే వీలైనంత త్వరగా న్యాయం అందజేయాలి, నిందితులకు శిక్షించాలి. కన్విక్షన్ రేటు తక్కువ కాలంలో ఈ మాత్రం కనీసం కొండంత ఎలుకని పట్టినట్టు కాకుండా ఎలుకని పట్టింది, కనీసం 2 సంవత్సరాల శిక్షణ అయితే వేసిండ్రు. మరి సిద్ధార్థ రెడ్డి లొంగిపోతాడా? లొంగిపోకపోతే ఇంకా మళ్ళీ ఫర్దర్ ఏముంటుంది? మళ్ళీ తల్లి మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా? ప్రత్యూష తల్లి ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఒక నిండు జీవితం, భవిష్యత్తు, భారతానికి అవసరమైన 22 ఇంటర్మీడియట్ పిల్ల, ఇంటర్మీడియట్ అంటే మహా అంటే 17 ఏళ్ళ పిల్ల చనిపోయి 23 ఏళ్ళ తర్వాత, అంటే ఇప్పుడు ఆమె బతుకుంటే 40 ఏళ్ళ పైన ఉండేది. ఒక మంచి నటిగా లేకుంటే సమాజ సేవకురాలుగా ఏదో రకంగా తయారయ్యేది కదా. అద్భుతమైన భవిష్యత్తును చెందిన ఆ సిద్ధార్థ రెడ్డికి పడ్డ శిక్ష పడాల్సింది పడలేదని, పడితే కూడా ఇప్పుడు ఇన్ని రోజులు పడ్డదని చెప్పి వరంగా మామూలు ప్రజాస్వామ్య ప్రియులు మామూలుగా నేరం చేస్తే శిక్ష వెంటనే పడాలి అని అనుకునే వాళ్ళకు ఒక రకంగా నిరాశనే అంటున్నాను నేను. సిద్ధార్థ రెడ్డికి వ్యతిరేకంగా ఇట్లాంటి కేసులు ఇంకెన్ని ఉన్నాయి దేశంలో, ఇంకెన్ని ఇటువంటి నడుస్తున్నాయి. దీన్ని బట్టి న్యాయం సరిగ్గా అందకపోతే, సకాలంలో అందకపోతే అందనట్టే లెక్క అనే మాటకు మరొకసారి ఈ కేసు రుజువు చేసిందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.